సార్, ఇదే ఆ బండి. ఈ బండి గురించి ఆ జ్యువెలరీ షాప్ అతను చెప్పారు. పూర్వి, కార్ వేగంగా డ్రైవ్ చేయి. ఏమైనా సరే మనం వీళ్ళని ఖచ్చితంగా వదలకూడదు. జిగర్, ఇందాకటి నుంచి మనల్ని ఒక బండి ఫాలో అవుతోందిరా చూడు. సిఐడినా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? త్వరగా పోనీ. వాళ్ళు వేగంగా వెళ్ళడం చూస్తే మనం ఫాలో చేయడం వాళ్ళకి తెలిసిందే అనుకుంటాను సార్. ఉండొచ్చు. వేగంగా వేగంగా. త్వరగా పోనివరా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? పూర్వి, జాగ్రత్త, ముందు మనుషులు ఉన్నారు. అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందో చూడండి. సార్, సార్, ఇది బ్యాగ్. 2 మాస్కులున్నాయి. సార్, ఆ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మంచి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇంజనీరింగ్ చదివే పిల్లలు జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశారా? ఎలా జరిగింది? వాళ్ళకు అవసరం ఏముంటుంది? ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు బంగారాన్ని పూర్తిగా దొంగిలించలేదు. 10-12 లక్షలు తీసుకుని పారిపోయారు, అంతే సార్. ఓ, అలాగైతే వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంది. సార్, వీళ్ళు మయాంకు జిగిర్ వాళ్ళ అమ్మా నాన్న సార్. మమ్మల్ని క్షమించండి, ఇలాంటి సమయంలో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. నాకు మీ పిల్లల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సార్, ప్లీజ్, నా కొడుకు మయాన్కి నాకు తిరిగి ఇవ్వండి. నాకున్నది ఒకే బిడ్డ. అది ఈ వయసులో నేను తట్టుకోలేను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్, నా మయాంకి నాకు ఇవ్వండి. ఇలా చూడండి మేడం, మీరు కొంచెం ఓర్చుకోండి ప్లీజ్. సార్, మా అబ్బాయి యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సార్. తనకి చదువు, స్పోర్ట్స్ తప్ప ఇంకేమీ తెలియదు సార్. ఇప్పుడు ఈ యాక్సిడెంట్లో చనిపోయాడని తలుచుకుంటుంటే నా కొడుకు కూడా చాలా మంచోడే, కానీ వాడి విషయంలో ఇలా జరుగుతుందని మీ మనసు మేము అర్థం చేసుకోగలుగుతున్నాము. కానీ మీకు ఒక విషయం చెప్పాల్సి ఉంది. మీ పిల్లల మరణం ఎలా జరిగిందంటే వాళ్ళు జ్యువెలరీ షాప్ని దొంగతనం చేసుకుని వెళ్ళేటప్పుడు. అరే అరే, మీరు ఎవరు? నన్ను వదిలేయండి. మీరు తప్పు చేస్తున్నారు. వదిలేయండి. త్వరగా పెట్టు.
ఎవరైనా కదిలితే కాల్ చేస్తాను. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అక్కడే ఉండు. ఆ? మీరు ఏయ్, చాలా తప్పు డబ్బు తీ, చేస్తున్నారు. డబ్బు తీ. ఇవ్వు త్వరగా ఇవ్వు. త్వరగా, త్వరగా తీ. ఇవ్వని చెప్తానుగా, డబ్బులు మొత్తం ఇవ్వు. మొత్తం అందులో పెట్టు. ఇవ్వురా. ఎంతసేపు? త్వరగా. ఇవ్వు. చెప్పేది విను. నిన్నే. త్వరగా పెట్టరా. మర్యాదగా ఇవ్వు. కదిలితే కాల్చి పారేస్తాను. కాల్ చేయనా? ఎవరు కదలొద్దు. ఇవ్వురా, ఇవ్వు. పెట్టు. నిన్నే. ఎప్పుడు కదలకూడదు. పోలీసులకు ఫోన్ చేస్తే కదిలేదో అయిపోతారు. కాల్చి పారేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఆ. పద పద పద. మీరు కొంచెం ఆపండి. మా అబ్బాయి మీద లేనిపోని నిందలు వెక్కండి. మీరు చెప్తే మేము నమ్మేస్తామా? చెప్పాలంటే వాడికి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, కానీ మీరు తిరిగి తిరిగి నిందలు వేస్తున్నారు. ప్రతి అమ్మ నాన్న వాళ్ళ కొడుకుల్ని మంచోళ్ళని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇది మీరు ఒప్పుకునే తీరాలి. జనాలంతా చూశారు, ఎవిడెన్స్ ఉన్నాయి, విట్నెస్ ఉన్నాయి. సార్ అది చాలా తక్కువ డబ్బు. ఫారిన్కి వెళ్ళేటప్పుడు కూడా దీనికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టారు సార్ వాడు. మా అబ్బాయి దొంగలించడానికి ఏ అవసరం లేదు, వాడు మాతో అడిగుంటాడు. అడిగుండొచ్చు, కానీ వాళ్ళు ఏ తప్పుని దాచడానికి కోసం ఈ తప్పు చేశారేమో. దానికైనా కారణం మీతో చెప్పలేకపోయారేమో. ఇలా చూడండి, నా కొడుకు జిగర్ చాలా మంచి పిల్లాడు. ఖచ్చితంగా ఎవరో వాడిని ఇరికించారు. ఇలా అంత వాడు చేయడండి. ఇటు చూడండి మేడం, నిజమేంటంటే తప్పు జరిగింది. మయాంకు జిగురు కలిసి జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశారు. ఇప్పుడు మనకేం తెలియాలంటే అంత డబ్బు వాళ్ళకి ఎందుకని, అలాగే ఎవరికి ఇవ్వాలని. ఆ? అంటే ఒక విషయం చెప్పండి, గత కొన్నాళ్ళుగా మీ కొడుకులు ఇద్దరు వ్యత్యాసంగా ప్రవర్తించారా? ఏదైనా తేడా అనిపించిందా? అవును, గత కొన్ని రోజుల నుంచి వాడు వాష్రూమ్కి అస్తమాటికి వెళ్తున్నాడు. వాడికి ఎలాంటి సమస్య లేదు. తర్వాత వాడు వాష్రూమ్లో 2-3 గంటలు కూర్చుంటున్నాడు. అప్పుడు మీరు తన్ని ఏది అడగలేదా? వాడెందుకు బాత్రూంలో ఎక్కువసేపు కూర్చుని ఉంటున్నాడని? నేనెప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఆఫ్రెడీ ఏంటి? ఓ సరే. ఏమైంది? సార్, ఫ్రెడీ ఫోన్ చేశాడు. కార్ డీటెయిల్స్ సేకరించారు. వాళ్ళిద్దరూ నడిపిన కారు శంకర్ అనే పేరు మీద రిజిస్టర్ అయిందంట. ఇలా చూడు, సాయంత్రం 6లోగా గ్యారేజ్కి వచ్చి డబ్బులు ఇవ్వలేదే అనుకో, 7 గంటలకి మా వాళ్ళు అక్కడికి వస్తారు. అర్థమైందా? నీ కాళ్ళు చేతులు ఇరగొడతారు, జాగ్రత్త. ఆ తర్వాత అన్నిటికీ నువ్వే కారణం. అర్థమైందా? మేము సిడీస్. ఈ శంకర్ ఎక్కడ? శంకర్ ఏయ్ ఏ ఆగు, ఆగమన్నాను కదా. చాలా వేగంగా పరిగెత్తావు. నీ రేసు ఇక్కడితో పూర్తయింది. సార్ వద్దు సార్, నన్ను కొట్టద్దు, వదిలేయండి సార్. నేను మొత్తం చెప్పేస్తాను, ప్లీజ్ సార్ వదిలేయండి. కళ్ళు తెరిచి చూడు, ఇది మయాంక్ ఇంకా జిగర్. నువ్వు కార్ని వీళ్ళిద్దరికి ఇచ్చావు కదా దొంగ చేయడం కోసం. అవును సార్, వీళ్ళిద్దరే కారు తీసుకెళ్ళింది, కానీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు నిజంగా తెలియదు సార్. వీళ్ళు దోచుకోవడానికి వెళ్తున్నారన్న సంగతి నాకు తెలియదు సార్. నాకేమని చెప్పారంటే అది కారు కావాలి, మేము గోవాకు వెళ్తున్నాం అన్నారు, అందుకే ఇచ్చాను సార్. నా పనే అది సార్, కార్లన్నీ అద్దెకి ఇవ్వడం, అవన్నీ దొంగ బండ్లు. అంతేకాకుండా సార్, పాత బండ్లు అమ్మడం, కొనడం లాంటివి కూడా చేస్తుంటాను. వీడు దొంగ కారుని బిజినెస్ చేస్తున్నాడు, మీరు సహాయం చేస్తున్నారా ఏంటి? సార్ దాని గురించి మాకేం తెలియదు. మీరు చేసే పనికి సార్ జీతేస్తున్నారు. మాకు అసలు ఏం తెలియదు సార్. అవును సార్, ఇది నిజమే సార్. సార్ మాకు దీని గురించి ఏమీ తెలియదు. సరే వంశ్, వీడి పూర్తి డీటెయిల్ నాకు కావాలి. మిగతా విషయాల్ని మనమే తెలుసుకుందాం. రండి. ఇదే మా అబ్బాయి ఉండే రూము. 1 సెకండ్, మీరు బయట ఉండండి, మేము చూసేస్తాం. రండి.
పాంప్లెట్స్ ఏంటి పాంప్లెట్స్? పాంప్లెట్స్ నా కొడుకుదే అవి. అది కాలేజీ ఫేర్వెల్ డే ఫంక్షన్ కోసం ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాడు. తను ఒక మెంబర్ అందులో. ఇది ఈ వస్తువులు ఏదో మీకు గుర్తుందా? ఇవన్నీ మీకు ఎక్కడ దొరికాయి? అవన్నీ నావే. ఫ్లష్ ట్యాంక్ లోపల ఉంది. ఇవి ఎలా సార్ ఫ్లష్ ట్యాంక్లోకి ఎలా వెళ్ళాయి? వెళ్ళలేదు, దాచుంటాడు. దాచిపెట్టారా? కానీ ఎవరు? మయాంక్ బాత్రూంలో మయాంక్ తప్ప వేరెవరు దాచగలరు? దేవుడా, అసలు అనుకోలేదు. నా కొడుకు ఎలా చేస్తాడు అనుకోలేదు. మయాంక్కి ఏదైనా అలవాటు ఉందా? లేదు సార్, అలాంటిదేం లేదు. వాడి ఫ్రెండ్స్? చాలామంది ఏం లేరు, లిమిటెడ్గా ఓ 4-5 ఉండుంటారు. మయాన్కి ఉన్న ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్సా లేక బయట ఫ్రెండ్సా? లేదు, వాడుకున్న ఫ్రెండ్స్ అందరూ కాలేజీ ఫ్రెండ్సే, బయట వాళ్ళు ఎవరూ లేరు. మయాంక్ చదివిన కాలేజ్ పేరు ఏమన్నారు? ఏమైంది డాక్టర్ సార్? ఎందుకు అర్జెంట్గా పిలిచారు? రాదయ్య, ఒక ముఖ్యమైన విషయం. ఏమైంది? యాక్చువల్గా ఈ కేసుని తలక్రిందులుగా మార్చేశారు. మనం అనుకుంటున్నట్టు కాదు ఇది. అర్థం కాలేదు. బుల్లెట్ తగలడం వల్ల ఏర్పడింది. ఏంటి? కానీ సార్, వీళ్ళు చనిపోవడం నా కళ్ళ ముందే జరిగింది యాక్సిడెంట్లో. కానీ వీళ్ళ మరణం యాక్సిడెంట్కి ముందే జరిగింది. ఇది చూడండి, ఇదే ఆ బుల్లెట్. బాడీ నుండి మేము ఇప్పుడు తీసాం. కానీ సార్, ఈ బుల్లెట్ ఎలా షూట్ అయింది? ఎవరు షూట్ చేశారు? సార్, మన బండికి ముందే వాళ్ళ కార్ బ్యాలెన్స్ మిస్ అయింది, స్టీరింగ్ కంట్రోల్ మిస్ అయింది. సో బండి ఆ చివరి గుద్దుకుంది. బుల్లెట్ ఫ్రంట్లో నుండి వచ్చింది. సార్, మేమే బ్యాక్ నుంచి షూట్ చేసాం, అది టైర్ చూసే షూట్ చేసాం. అయితే ఫ్రంట్ నుండి ఎలా వచ్చింది? బుల్లెట్ ఒకవేళ ముందుకు వచ్చిందంటే దానికి ఒక కారణం ఉండుంటుంది. షూట్ చేసిన వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉండొచ్చు. కానీ శ్రేయ, మనకి కంటికి కనిపించేటట్టుగా ఎవరూ లేరు కదా. సలంకి సార్,
పోస్ట్మార్టం రిపోర్ట్లో బుల్లెట్ ఎదురుగా వచ్చి గుండెలో దిగిందని చెప్తున్నారు. అప్పుడు ఎదురుగానే కదా బుల్లెట్ వచ్చిండాలి. ఖచ్చితంగా దయా, బుల్లెట్ ఎదురుగా వచ్చే తగిలుంటుంది. ఆ తర్వాత ఆ బుల్లెట్ నేరుగా గుండెల్లోకి దిగింది, అంటే దగ్గర రేంజ్లో ఉన్నట్టు. గాయాన్ని బట్టి చూస్తుంటే చాలా దగ్గరగా జరిగినట్టు అనిపిస్తోంది. ఈ విండ్ స్క్రీన్ బట్టి చూస్తే దాన్ని డ్యామేజ్ చేయడం కోసం బుల్లెట్ షూట్ జరగలేదు. దాని మీద బుల్లెట్ తగుంటే అది డ్యామేజ్ అయ్యి ఉండేది కదా, కానీ ఈ విండ్ స్క్రీన్ చెట్టుకు ఢీకొన్న తర్వాతే డ్యామేజ్ అయింది. అంటే దాని అర్థం బుల్లెట్ బయట నుంచి కాదు, లోపల నుంచి వచ్చింది. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. బండి డాష్ బోర్డ్ లోంచి, లేకపోతే ఏసీ డెక్ లోంచి, లేదంటే విండ్ ఛానల్ నుంచి. అది నిజమైతే బుల్లెట్ మార్క్ గానీ గన్ మార్క్ గానీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా దయా, చెక్ చేసి చూద్దాం. వన్స్ బండిని కిందకి దింపండి. ఎస్ సార్. ఏ అశ్విన్, ఏంటిది? త్వరగా పోస్టర్స్ ని బ్యానర్స్ ని ఫిట్ చేయమని చెప్పానా? ఇంకా పూర్తి కాలేదా? చేస్తున్నాను కదా, కేవలం ఒక ల్యాడరే ఉంది, అయిపోతుంది, టెన్షన్ అవ్వకండి. నువ్వు ఒక పని చెయ్యి, ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అరేంజ్మెంట్స్ అంతా అయిపోయినాయి చెక్ చేయి. అలా లేకపోతే నువ్వు వెళ్ళి మాయా దగ్గర చెప్పు, తను అన్ని అరేంజ్ చేసిస్తుంది. ఓకే? సరే, నేను వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. ఈ మయాంక్ జిగర్ ఎక్కడ ఉంటారు? అది మీరు వెళ్ళి వరుణ్ అడగండి, తను అక్కడున్నాడు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, మేము ప్రీమియర్ క్లాతింగ్ నుండి వస్తున్నాం మీ ఫెస్టివల్ స్పాన్సర్షిప్ కోసం. హాయ్, హాయ్. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? చూడండి, మేము మీ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ని చూడాలి. ఐ మీన్ మయాంక్ ఇంకా జిగర్ని. ఈ స్పాన్సర్షిప్ డీలింగ్ గురించి వాళ్ళతో కొంచెం మాట్లాడాలి. స్పెషల్ అయిన విషయం ఏమీ లేదంటే మీరు నాతోనే చెప్పొచ్చు. లేదు, విషయం ఏంటంటే మేము వాళ్ళతోనే డీలింగ్షిప్ గురించి మాట్లాడుతున్నాం, అందుకనే అన్ని విషయాలు వాళ్ళతోనే మాట్లాడాలి. అందుకే వాళ్ళని పిలుస్తున్నాం. కానీ మయాంక్ జిగర్ ఈ రోజు కాలేజ్కి రాలేదు. ఐ మీన్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏదైనా తెలుసా? నో న్యూస్. నేను కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళకి ఫోన్స్ లైన్స్ అస్సలు దొరకట్లేదు. అది ఎలా? మేము ట్రై చేస్తున్నాం, కానీ వాళ్ళ నుండి మాకు ఏ రిప్లై రాలేదు. ప్రతిసారి నో రిప్లై. ఇందులో విషయం ఏంటంటే మయాంక్ ఇంకా జిగర్ వాళ్ళే వచ్చి స్పాన్సర్షిప్ కోసం మాట్లాడారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారు. చూడండి, కాస్త అర్జెంట్. ఒకవేళ ఈరోజు డీల్ సైన్ చేయలేదంటే క్యాన్సిల్ అవుతుంది. ఐ మీన్ మేము మీకు స్పాన్సర్ చేయలేదు. అండ్ ఇన్ దట్ కేస్ మీరు ఈ ఫెస్టివల్ని కూడా క్యాన్సిల్ చేయాలంటుంది. నో, మీరు అలా చెప్పకండి ప్లీజ్. మేము దీన్ని చాలా కష్టపడి చేస్తున్నాం. ఇది కాలేజ్ ప్రెస్టీజ్ ప్రాబ్లం అవుతుంది. ఆఫ్ కోర్స్. అయితే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి విక్కీని కలవండి. వాడు మీకు కావాల్సిన ప్రతి డీటెయిల్స్ ఇస్తాడు. వాడి క్లోజ్ ఫ్రెండ్. మీరు విక్కీ ఫోన్ నెంబర్ అడ్రస్ కొంచెం ఇవ్వండి, మేము కలుస్తాం అతన్ని. దయా, ఇద్దరికి బుల్లెట్ తగిలిందని చెప్పాను కదా, అది చాలా చిన్నది. అయినా కానీ గాయం చాలా తీవ్రమైనది, కానీ చాలా చిన్నది, తీవ్రమైంది. అయితే గన్ కూడా చాలా చిన్నదై ఉంటుంది కదా? చిన్నదే అయి ఉంటుంది. లేదు సార్, ఇక్కడ ఏది లేదుగా. సార్, ఇక్కడే ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేకపోతే ఒక పని చేయి, ఎందుకైనా మంచిది ఇంజన్ని చెక్ చేయి, అందులో ఏమైనా ఫిక్స్ చేశారేమో చూడు. సలంకి సార్, ఈ వైర్ని సపరేట్గా ఫిక్స్ చేశారు. ఇది దేంతోనూ కనెక్ట్ అవ్వలేదు చూడండి. ఈ వైర్ ఎటు వెళ్తుంది దయా? సార్, అది దీన్ని ఒక ఎండ్ చూస్తే యాక్సిలరేటర్తో కనెక్ట్ అయి ఉంది. ఇంకా ఇది ఇంకో వైపు ఏమో సైడ్ వ్యూ మిర్రర్ కనెక్ట్ అయింది సార్. సైడ్ వ్యూ మిర్రర్ వైపు వెళ్ళిందంటే మనం ముందు చెక్ చేయాల్సింది అదే కదా. సార్, ఇదిగో చూడండి.
ఇది కూర్చోండి సార్, గన్ ఇక్కడే ఉంది. అలా అయితే యాక్సిలేటర్ ఫుల్ ప్రెషర్ ఇచ్చిన వెంటనే ఈ స్ప్రింగ్ ద్వారా ఇది ట్రిగర్ అయింది, అందువల్ల బుల్లెట్ బయటకు వచ్చింది. ఇంకా ఇక్కడ ఇంకో గన్ ఉంది దయా. వికీ, అవును నేనే విక్కీ. మీరు? సిఐడి. సిఐడి? ఎందుకు నువ్వెంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఉండదా? నేను నిజాయితీ పరుణ్ణి, నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేసరికి. వ్యక్తి నిజాయితీపరులుగా ఉంటే ఎందుకు భయపడాలి? చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? మాకు మీ ఫ్రెండ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఫ్రెండ్స్? మయాంక్ ఇంకా జిగర్. మయాంక్ ఇంకా జిగరా? ఏమైంది వాళ్ళకి? వాళ్ళు చనిపోయారు. వాట్? ఓ నో. ఎవరో షూట్ చేసి వాళ్ళిద్దరిని చంపేశారు. వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్సే కదా, వాళ్ళ గురించి తెలిసిన విషయాలు చెప్పు. నాకేమీ తెలియదు మేడం. ఏం తెలుసో అది మాత్రం చెప్పండి చాలు. వారి సీక్రెట్స్ ఏదైనా షేర్ చేశారా, లేదా టెన్షన్ అయ్యే ఏదైనా విషయం ఉందా? ఎవరైనా వాళ్ళని బెదిరిస్తున్నారా? అలాంటి విషయాలు ఫ్రెండ్స్ దగ్గర దాచలేరు, కరెక్టేనా? కేవలం మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మేము ఎప్పుడూ అలాంటి విషయాల్ని షేర్ చేసుకోలేదు. కాస్త ఆలోచించి చూడండి, ఏదైనా గుర్తుకొస్తుందా? లేదు సార్, మేము అలాంటి విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. సరే, మీరు వెళ్ళొచ్చు, కానీ ఏదైనా గుర్తుకొస్తే ఏదైనా మాతో చెప్పడం మర్చిపోకండి, అర్థమైందా? అలాగే సార్. కానీ సార్, ఈ బండి స్టార్ట్ అయిన వెంటనే వాడు యాక్సిలేటర్ని రేస్ చేస్తుంటాడు కదా. ఫస్ట్ టైం యాక్సిలేటర్ని ప్రెస్ చేసినప్పుడు అప్పుడే ట్రిగర్ అయి ఉండాలి కదా, ఎందుకు అవ్వలేదు? అలాంటిదేమీ జరగలేదు. ఎందుకు జరగలేదో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. చెప్పండి. ఇలా చూడు, ఈ వైర్ని ఈ యాక్సిలేటర్తో పాటు కొంచెం విచిత్రంగా కట్టి పెట్టారు చూడండి. ఎప్పుడైతే యాక్సిలేటర్ని ఫుల్గా నొక్కుతారో అప్పుడు ఈ వైర్ ఈ మోటార్ తోటి ఫుల్ రౌండ్ బాగా చుట్టుకుపోతుంది. ఎప్పుడైతే యాక్సిలేటర్ని నొక్కుతారో అప్పుడు ఈ వైరు ఈ మోటార్తో పాటు అక్కడ చుట్టుకుపోతూ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ వైర్ ఫుల్గా చుట్టుకుంది, ట్రిగర్ అయిపోయింది, తర్వాత బుల్లెట్ బయటకు వచ్చింది. ఇలాంటి పని ఒక ఇంటెలిజెంటే చేయగలుగుతాడు. వాడు ఎవడై ఉంటాడు? సార్, డబ్బులు ఎక్కడా? ఇక నేను ఎప్పుడు మీట్ అవ్వను. ఇప్పుడు మీట్ అయిన విషయాన్ని మర్చిపో. ఓకే, కానీ విషయం ఏంటి? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? ఇదంతా నీ వల్లే జరిగింది. మయాంక్ ఇంకా జిగర్, వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. సిఐడి వాళ్ళు నా వరకు వచ్చేశారు. సిఐడియా? అవును, వాళ్ళే. ఇంకెప్పుడు నన్ను మీట్ అవ్వాలని చూడకో.
ఎవరు మీరంతా? సిఐడి. ఇప్పుడు చెప్పు, మయాంక్కి జిగర్కి మీ ఇద్దరికి ఏంటి సంబంధం? మీరిద్దరూ ఎందుకు వాళ్ళని చంపేశారు? చంపేశారా? మయాంక్ని జిగురునా? ఎలాగా? అది మీరిద్దరే చెప్పాలి. చెప్పండి. సార్ నాకేం తెలియదు సార్. ఇదిగో వీడిని పట్టుకోండి సార్, వీడికి అంతా తెలుసు. ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికే. ఏదైనా ప్రాబ్లమా? ఎవరిని కలవాలి? అక్కనే కలవాలి. ఎందుకు? లోపలికి వెళ్ళి చెప్పు సిఐడి వాళ్ళు వచ్చారని. పో. ఎవర్రాది? అక్క, నేను రఘుని. నన్ను డిస్టర్బ్ చేయొద్దని నేను చెప్పానా? విషయం ఏమిటి? నమస్తే సార్, కూర్చోండి. పర్లేదు, మేము నిలబడతాం. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? మయాంక్ జిగురు మీకు తెలుసా? తెలుసు. ఎందుకు వాళ్ళని చంపావు? సార్, అర్థం లేని విషయాలు నన్ను అడగొద్దు. నేను వాళ్ళని చంపలేదు. అబద్ధం చెప్పడం మాకు నచ్చదు. ఇదిగో అమ్మాయి, చిన్న వయసు, అందుకే గంతులేస్తున్నావు. సార్, మీరైనా పిల్లకి చెప్పండి, ఆ అక్కతో ఎప్పుడు మధురంగా మాట్లాడాలి. మధురం ఒక్కటే, ఆ అక్కకు అదే ఇష్టం కూడా. సార్ అడుగుతున్నారు కదా, ముందు దానికి సమాధానం చెప్పు. ఇద్దరిని ఎందుకు చంపేశావు? చెప్పానుగా, వాళ్ళని చంపలేదని. నరకటం, హత్య, చంపడం నాకు నచ్చదు. నాకు బాధగా ఉంది. ఆ ఇద్దరు కుర్ర పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు నీకెలా తెలుసు? నాకు మీరు కూడా బాగా తెలుసు సార్. ఎవరైనా ఒకసారి ఈ క్లబ్కి వచ్చారంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళేమైనా డాండియా చేయటానికి వస్తారా ఏంటి? ఇక్కడికి మనుషులు జోదం ఆడటానికి వస్తారు. వాళ్ళు కూడా పేకాట ఆడడానికే వచ్చారు. ఇంకా ఓడిపోయారు. వాళ్ళ జోబులో ఏమేమి ఉన్నాయో అవన్నీ, నా దగ్గర అప్పు తీసుకున్నది కూడా వాళ్ళు ఓడిపోయారు. 100% సరిగ్గా చెప్పావు చిన్నపిల్ల. మొత్తం 10 లక్షలు నాకు ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళని నువ్వు చంపేశావు కదూ, అంతే కదా? ముందుగానే చెప్పానా నేను వాళ్ళని చంపలేదని? నేను బిజినెస్ చేస్తున్నాం సార్. చంపడం, నరకటం నా పని కాదు. నా డబ్బుల్ని వసూలు చేయాలనుకున్నాను, హత్య కాదు. డబ్బంతా నా చెయ్యి జారిపోయింది. అయితే మరి ఎవరు చంపారు వాళ్ళని? ఒక కుర్రోడు అప్పుడప్పుడు వస్తాడు, వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ ఉంటాడు. ఎవడాడు?
ఏంట్రా అక్కనే ఫాలో అవుతున్నావా? లేదక్క, మీరేదో కన్ఫ్యూషన్లో ఉన్నట్టున్నారు. నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? మయాంక్ ఇంకా జిగర్ వెనకాల నువ్వెందుకు వచ్చావో చెప్పు. నేనెవరిని ఫాలో అవుతూ ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది నిజం. నేను మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను. చూడు, ప్రాబ్లం అంటే నాకు ఇష్టం లేదు. ఈసారికి నిన్ను క్షమిస్తాను. మళ్ళీ ఎప్పటికీ నువ్వు ఇటువైపు రాకూడదు. అర్థమైందా? రే, వీణ్ణి తీసుకెళ్ళరా. చెప్పరా. మాకు వాడి స్కెచ్ చేసేయగలరా మీరు? వాటికంతా నా దగ్గర టైం లేదు. టైం లేదా? చట్ట విరోధమైన బిజినెస్ నువ్వు చేస్తున్నావు. ఒకవేళ ఆ బిజినెస్ని ఒక పెద్ద తాళం వేసి లాక్ చేసావంటే అప్పుడు నువ్వు ఫుల్ టైం ఫ్రీగానే ఉంటావు కదా. అరే ఏంటి సార్ ఇలా అంటున్నారు? ఊరికే మీతో వేళాకోళం చేశానంతే. మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు నాతో సిఐడి ఆఫీస్కి రావాలి. అబ్బే దాందే ఉంది, రండి వెళదాం. రఘు, సామాన్లు జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. నేను వీళ్ళ ఆఫీస్కి వెళ్ళొస్తాను. సార్, వీడి హితేష్ శంకర్ గ్యారేజ్లో చూశాను సార్. వీడియోని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారా? ఈ అక్క ఓ వ్యక్తిని ఒకసారి చూస్తే చాలు సార్, జీవితాంతం గుర్తుంటుంది. 100% వీడే. ఇంకెందుకు వెయిట్ చేయడం? వాడిని కొట్టి లాక్కురండి. వాళ్ళని అడుగుదామా? హలో సార్, చెప్పండి. ఇక్కడ మెకానిక్ హితేష్ ఎక్కడుంటారు? వాడు అక్కడ ఆ ఏరియాలో ఉంటాడు. అరే తమ్ముడు, రితేష్ ఇల్లు ఎక్కడుంది? అదిగో ఆ ఇల్లే. సార్ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేనేం చేశాను? మీరేం భయపడకండి, మేము రితేష్ని కలవాలి. ఒకసారి పిలవండి. సార్ హితేష్ ఇప్పుడు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలీదు, కానీ నిన్నటి నుండి ఇంటికి రాలేదు. వాడు తరచుగా ఎక్కడికి వెళ్తాడు? అవును సార్, వాడి చెల్లిని చూడడానికి వెళ్ళుంటాడు. తన అడ్రస్? అతని చెల్లి అడ్రస్ A45 శీతల్ నగర్. రితేష్, తలుపుతీ. రితేష్, రితేష్ తలుపుతీ. నువ్వు లోపల ఉన్నావని మాకు తెలుసు, మర్యాదగా తీ. సార్ రిప్లై ఏం రాలేదు. వెనక్కి నుంచి ఎస్కేప్ అయ్యాడా? అంత లేదు వాడికి. పంకజ్, సార్, సార్, ఏమైంది? సార్, సార్, ఏమైంది? సార్, వీడి చేతులు కోసుకున్నాడు, కానీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. నువ్వు పంచి వెంటనే అంబులెన్స్ కాల్ చేయి. ఏంటిదంతా? అక్కడ రితేష్కి ఇలాగే జరిగింది, ఈ అమ్మాయి కూడా ఇలాగే జరిగింది. ఒకవేళ ఈ అమ్మాయి రితేష్ చెల్లెలకి ఉంటుందా?
ఉండొచ్చు సార్. సార్ అంబులెన్స్ వచ్చేసింది. సార్ ఇంకా వీడి గదిలో ఈ సూసైడ్ లెటర్ దొరికింది. సూసైడ్ లెటర్. వీఆర్ సారీ. మేమిద్దరం కలిసే మయాంక్ ఇంకా జిగర్ని చంపాం. వాళ్ళ బండిలో గన్ను ఫిక్స్ చేసింది మేమే, కిరణ్ ఇంకా హితేష. సార్ ఒకవేళ భయపడి ఉండొచ్చు, బయట వాళ్ళ గురించి భయపడి ఉండొచ్చు, అందుకని ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి జిగర్ ఇంకా మయాంక్ని చంపేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. సార్ కిరణ్ ఇంట్లోని కొన్ని ఫొటోస్ వచ్చాయి. ఈ అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరితో నిలబడిందేంటి? తెలీదు సార్, కానీ క్లోజ్గా ఉన్నారు. ఇందుకే సార్ 2 సంవత్సరాల పేపర్ కటింగ్ భద్రంగా ఉంచుకున్నారు. ఆర్టికలా? అవును సార్. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? అవును సార్, కానీ ఇంకొక విషయం, ఈ అమ్మాయి జియా ఆ కాలేజీలోనే చదువుకుంది, మయాంక్ జిగర్ చదువుకున్న కాలేజీలో. అలాగా? సార్ ఒకవేళ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వీళ్ళిద్దరు కారణమై ఉంటారేమో. దానికి ఛాన్సెస్ ఉన్నాయి పంకజ్. ఒకవేళ దానికి పగ తీర్చుకోవడానికి కితీషు కిరణు కలిసి మయాంక్ ఇంకా జిగార్గోని చంపుంటారు. వాళ్ళు ఎక్కడున్నారు? నా కొడుకు నా నుంచి వేరు చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మీరిద్దరూ కాసేపు ఓర్పుగా ఉండండి, కాస్త ఓర్పుగా ఉండండి ప్లీజ్. లోపల ఇద్దరికి ఆపరేషన్ జరుగుతుంది. ఏసీపీ సార్, మీతో నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. వాళ్ళిద్దరికి కఠినమైన శిక్ష దొరకాలి. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే తీరుతుంది, భయపడకండి. మాకున్నది మయాంక్ ఒక్కడే, వాడిని ఇలా చేసేసింది. డాక్టర్, ఆ అబ్బాయి అమ్మాయి ఎలా ఉన్నారు? ఆ కుర్రాడు క్రిటికల్ గానే ఉన్నాడు, అబ్జర్వేషన్లో పెట్టాం. ఆ అమ్మాయి? తను బానే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడొచ్చా? ఇప్పుడు వద్దు సార్, వాళ్ళు మైకంలో ఉన్నారు. వాళ్ళకి రేపు తెలివస్తుంది. సరే ఓకే, నేను రేపే మాట్లాడుకుంటా. ఓకే సార్. పూర్వే, వీళ్ళిద్దరిని బాగా క్లోజ్గా వాచ్ చేయి. వీళ్ళిద్దరూ అసలు బయటికి వెళ్ళకూడదు, ఓకేనా? తెల్లవారేంత వరకు మనం వెయిట్ చేద్దాం, రేపు మార్నింగ్ చూసుకుందాం.
ఎందుకు మొహాన్ని దాచుకుంటున్నావు? నువ్వా? అవును, మయాంక్ని జిగర్ని నేనే చంపేశాను. ఏంటి? ఒక తల్లి కన్న కొడుకుని ఎలా చంపగలదో? వాడు నా కొడుకే కాదు, వాడు నా స్టెప్ సన్. సరే, సవతి కొడుకే అనుకోండి. ఒక రకంగా వాడు నీకు కొడుకే కదా. అలాంటప్పుడు ఎందుకు చంపావు? అంతా డబ్బు కోసమే. మొత్తం ప్రాపర్టీ నాకే కావాలి, అందుకనే హత్య చేశాను. ఎందుకు కిరణ్ హితేష్ ని చంపాలనుకున్నావు? ఎందుకంటే వాళ్ళిద్దరికి నిజం తెలిసింది. అలాగా? ఆ రహస్యం నీకు తెలిసినందువల్ల వాళ్ళని పక్కాగా నీ పార్ట్నర్గా మార్చేసుకున్నావు. ఆ తరువాత వాళ్ళిద్దరికీ గుర్తొచ్చేలా చేశావు. సహోదరి మరణానికి పగ తీర్చుకోమని నేర్పించావు, అందులోనూ మయాంక్ విషయంలో. అంటే ఆ హత్యలో నువ్వు సంబంధం లేనట్టుగా ఎస్కేప్ అవుదామని అనుకున్నావు. వాళ్ళిద్దరూ ఇరుక్కుంటారులే అనుకున్నావు. అవును, కిరణ్ మయాంక్ ఇంకా జిగర్తో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు. అప్పుడే తెలిసింది జ్యువెలరీ షాప్ లో దొంగలించబోతున్నారని. కానీ కిరణే సహాయం చేశాడు. ఆ కార్ అరేంజ్మెంట్స్ అన్ని కిరణే చేశాడు. ఎందుకంటే కిరణ్ స్నేహితుడు హితేష్ ఒక మెకానిక్ గా ఉన్నాడు. అప్పుడు తానే ఆ మిషన్ ని తయారు చేశాడు. అప్పుడే బండి లోపల బుల్లెట్ షూట్ అయింది. అప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారు. సరే, ఇంకా జిగర్, వాణ్ణెందుకు నువ్వు చంపావు? వాడికి నీ ఆస్తికి అసలు సంబంధం ఏంటి? వివరంగా చెప్పు. ఒకవేళ మా అన్ని నేను చంపుంటే మొత్తం అంతా నా మీదకి వచ్చేది. అందుకనే చికెన్ కూడా చంపేశాను. వారే వా, నువ్వంతా ఒక తల్లివి. అది చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? కేవలం ఆస్తి కోసం కన్న పిల్లల్నే నువ్వు చంపుకున్నావు. నిన్ను చూస్తేనే సిగ్గేస్తుంది. నువ్వు ఇద్దరిని చంపావు. నీలాంటి తప్పుడు మార్గాల్లో నడిచే వాళ్ళకంతా ఉరి శిక్షే వేస్తారు.